Hi, this is Priya. Welcome to Vote and News. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ భవనంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ స్టోరీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల సంఘం రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం రోటరీ క్లబ్ భవనంలో అమరవీరుడు రాయల చంద్రశేఖర్ నగర్ నందు నిర్వహించడం జరిగింది. ఏఐపీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమంలో అమరులైన రైతులను స్మరిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ జాతీయ నాయకులు కెచ్చుల రంగారెడ్డి సభను ప్రారంభించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సంక్షోభంలో ఉంది అని, వ్యవసాయానికి రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయించడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐకేఎస్ రంగారెడ్డి నాయకత్వాన రైతాంగ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, రైతు సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని, అందులో భాగంగా నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ మరియు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రూపుదిద్దడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సిరికొండ రామారావు, గడ్డల ముత్యాలరావు ప్రసంగించారు. ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కట్టం వీరాస్వామి, అరుణోదయ జిల్లా నాయకులు కట్టం ముత్యాలరావు, మేడిపల్లి సర్పంచ్ కట్టం రాంబాబు, నార్లవరం ఎంపీటీ కె రత్తమ్మ, తిరుమలపురం సర్పంచ్ ఎస్ విజయ, నార్లవరం సర్పంచ్ ఎం రంగమ్మ, పీఓడబ్ల్యూ డివిజన్ నాయకురాలు ఎస్కే మున్ని, అరుణోదయ కళాకారులు ప్రకాష్, వెంకటేష్, కారం భాస్కర్ రావు, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రైతాంగం అందించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళ బాధ గిట్టుబడతాం లేక, ఆదాయం లేక, అప్పుల పాలు అయిపోయి, పెట్టుబడులు లేక దివాలా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఏదో సహాయం అనే పేరుతోటి కళ్ళ నీరు తొడవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మూలాన్ని పరిష్కరించే పరిస్థితి వాళ్ళు లేరు. ఈ పరిస్థితి మారాలని చెప్పి మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అందుకోసం రైతాంగం తరఫున రైతు సమస్యలు పరిష్కరించామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లతోటే ఈ రోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి ఆ సంవత్సరం అయినటువంటి పెట్టుబడుల ఆధారంగా, ముఖ్యంగా స్వామినాథన్ సిఫారసుల ప్రకారం, అంటే ఖర్చుల ప్రాతిపదికన, సమగ్రమైనటువంటి ఖర్చుల ప్రాతిపదికన ఈ ధరలు నిర్ణయించాలి. కానీ ప్రభుత్వం మాత్రం స్వామినాథన్ చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ ధరలు నిర్ణయిస్తున్నారు. అందుకనే ఆ ధరలు బాగా తక్కువగా ఉంటా ఉన్నాయి, ఈ పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, బాకీలు తీరనటువంటి పరిస్థితి ఉంది, పంటలను కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే రైతుకు నష్టం జరుగుతుంది కనుక ఇలాంటి పాత పద్ధతిని విడిచిపెట్టుకోవాలి. స్వామినాథన్ చెప్పినట్టుగా మీరు సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన మీరు ధరలు నిర్ణయించండి, 50% అదనంగా కలుపుకొని నిర్ణయించండి. అట్లా రైతుకి గిట్టుబడి అవుతుంది. ఆ విధంగా దానికి కొనుగోలు శక్తి పెరుగుతుంది, నిలబడటానికి అవకాశాలు ఉంటాయనేది ఆయన స్వామినాథన్ చెప్పింది. దానినే మేము అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా గిట్టుబడి ధరలు ఇవ్వాలి, గిట్టుబడి ధరల చట్టం కూడా తేవాలనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు కూడా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా వ్యవసాయ రంగ సమస్యని పరిష్కరించాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పి మా సంఘం పోరాటం. ఈ పోరాటంలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర స్థాయి ఒక కన్వీనింగ్ కమిటీని కూడా ఇవాళ మేము నిర్మాణం చేయబోతా ఉన్నాము. ఆ విధంగా దీని ఆధారంతో దీని నాయకత్వంలో ఈ రైతు ఉద్యమాలు ఈ రాష్ట్రంలో మరింత ఉధృతం చేయాలని చెప్పి మేము కోరుకుంటాము. దీన్ని రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని ఈ రైతు ఉద్యమాల్లోకి మరింత ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.